ఈరోజు మన జాతిపిత మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మరి ఫోన్ టాంపింగ్ కేసులో మరి విచారణకు పిలవడం జరుగుతుంది. మరి ఎలక్షన్లు వచ్చినప్పుడే ఈ యొక్క ఫోన్ టాంపింగ్ కేసులు కాళేశ్వరం వగేరా వగేరా పనికిమాలిన కేసులు పెట్టి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ఇంకా కూడా సిద్ధశుద్ధి వస్తలేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఎక్కడ దోయక మరి ఇవాళ మంచి నాయకుడు అయినటువంటి మా కేసీఆర్ గారి మీద అపనిందలు వేస్తూ ఒకసారి కేటీఆర్ మీద వేస్తారు, ఒకసారి హరీష్ రావు మీద వేస్తారు, ఒకసారి కేసీఆర్ మీద వేస్తారు. ఈ రకంగా మార్చి కేసులు వేసుకుంటూ ఇలాంటి కేసులకు భయపడే పరిస్థితి లేదు. ఖబర్దారు బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చుకో. ఫస్ట్ నా ఆడపిల్లలకు ఇచ్చిన 2500 పింఛన్ ఎక్కడ పోయింది? నా అక్కలకు అన్నదమ్ములకు నా పెదనాన్నలకు తాతలకు ఇచ్చే 4000 పింఛన్ ఎక్కడ పోయింది? రుణమాఫీ క్లారిటీ లేదు. మరి అదే రకంగా ఆడపిల్లలు కళ్యాణ లక్ష్యం చేసుకుంటే 1,00,000 రూపాయలు పోయి 2 లక్షలను అది గతి లేదు మతి లేదు. ఇచ్చిన హామీలు తుంగలో దొక్కి ఇవాళ ఎలక్షన్ రాగానే మున్సిపల్ ఎలక్షన్ నేపథ్యంలో ఇవాళ మా కేసీఆర్ మీద అపనిందలు వేస్తున్నావు. ఖబర్దార్ ఖబర్దార్ ఖబర్దార్. దేనికైనా